ఏంటి మేడం 38, 36, 38 అయినా మీ సైజు? సచ్చినోడా, పక్కకు పిలిచి నా సైజులు చెప్తావా? అబ్బే, నేను చెప్పేది మీ సైజులు కాదమ్మా, మీ బ్రా సైజులు. అపార్థం చేసుకోకండి, ఈ షాప్లో రేట్ల కన్నా 10 రూపాయలు తక్కువ ధరకే ఇస్తాను. ఏవి? జస్ట్ వెయిట్. ఎలా ఉంది మేడం? ఓ సారీ మేడం, సారీ, అండర్వేర్ తీశాను. ఇంకేమన్నా చూపించు. ఇంకేమన్నా చూపించడానికి నేను షాప్ ఓనర్ కాదమ్మా. షాప్ ఓనర్ తెలిసిందంటే నా కళ్ళు పీకి చిరంజీవి ఐ బ్యాంక్ ఇచ్చేస్తాడు. పర్లేదయ్యా, చూపించు. అరే అరే అన్నీ పీకి పడేస్తా వింటమ్మా. వాళ్ళ సినిమాలో ఐశ్వర్యరాయ్ వేసుకునేవలేవా? ఉంది, ఆవిడ అడిగి తీసుకురావాలి. అబ్బా, నేననేది ఆవిడ కాదయ్యా, అలాంటివే అర్థం. అరే నా మాట నమ్మ, నీకు దండం పెడతాను తల్లి. అయ్యో అయ్యో, ఏంటండి ఇది? అయ్యో ఏంటండి ఇది? పీకేసుకో అమ్మా, మొత్తం పీకే. అబ్బా, కోట్ తీసి చూపించచ్చు కదయ్యా. ఉండమమ్మా, తీసిస్తాను. ఇవాళ నా బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే. అయ్యో, ఈ వాన్ వస్తాడో ఏంటో నాయనో. ఏం బాగాలేవు, అన్ని చీప్ క్వాలిటీ, కొంచెం మంచిగా పెట్టుకోవచ్చు కదా. వెళ్ళమ్మా, కొన్నావు. అయ్యో, వాన్ రోజులు పిన్ని సర్దుకోవటం బెటర్. అరే, ఇంకా ఏం చూస్తున్నావే? ఇది బానే ఉందిగా, ఇది వేసుకొని చూడు. అమ్మా, వెళ్ళవే. ఇదేంటిడు లేడీస్ రూమ్ లోకి వెళ్తున్నాడు? అమ్మా, ఈ అమ్మాయి కూడా ఏంటి అందులోనే దూరింది? నువ్వేంటి ఇక్కడున్నావు? నిన్నొకసారి చూద్దామని. బ్రా మార్చుకుంటుంటేనా? సిగ్గు లేదు, వెళ్ళు. అమ్మా, నేను బయటికి వెళ్తే మీ అమ్మ చూస్తుంది, ఓకేనా? అయ్యో, ఇప్పుడు ఎలా? వీడు ఇంకా రాడేంటి? లోపల ఏం జరుగుతుందబ్బా? అందుకే నువ్వు సైలెంట్గా వేసుకో. నేను నా 2 కళ్ళు మూసుకుంటాను, కొంచెం కూడా తెరిచి చూడను, ఓకేనా? ఏం అక్కర్లేదు, నేను వెళ్తాను. ఏయ్ టింకీ, ఈ పిల్లొక్కతే వస్తుందేంటి? ఆడ్రాడా? ఆ లోపలే ఉండిపోయాడు అనమాట. ఇది అదే. అమ్మా, ఎక్కడికి? బ్రా ట్రై చేయడానికి. నువ్వు వెళ్ళొద్దు. ఏ, నేను ట్రై చేసి చూడకూడదా? సరిపోతుందమ్మా. ఏడ్చినట్టుందిలే, తప్ప. అమ్మా, ఏంటండి, లోపల కుర్రాడు ఉన్నాడా? కుర్రాడు ఏంటయ్య, కుర్రాడు లోపల బల్లుంది. బల్లె? ఏం బల్లి? బల్లె? సచ్చినోడికి పని లేనట్టుంది. ఇదేంటి, ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా, ఇటు నుంచి ఎలా వచ్చాడు? నాకంతా అయోమయంగా ఉంది. 10 కాలాలు పట్టి చల్లగా ఉండి తల్లే. అయ్యో, పప్పు సరిపోలే, ఆసన వచ్చేస్తున్నా. అన్నం చూడు మల్లెపూల. నువ్వు ఇక్కడ ఉన్నావురా బిక్షపతి? నిన్ను లక్ష్మీపదం చేద్దాం అనుకున్నాను రా. ఊరుకోండి బాబా, ముత్తులతో జోకులు వేస్తారేంటి? జోకులు కాదురా, నేను చెప్పినట్టు విన్నావంటే నీ కూతురు పెళ్లి అవుతుంది, అది గొప్పింటి కోడలు అవుతుంది. అట్టగా బాబు, దూరంగా ఉండదు. కాళ్ళకి దండ పెట్టి శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి. కళ్ళు కనపట్లేదు ఎలా? కత్తిరి తీసేవిట్రా, గడ్డం పెట్టుగా. ఎంత మనోహర దృశ్యం అండి, ఎంత పరస్పర సహకారం అండి. మొన్నటికి మొన్న తండ్రి గారు కొడుకు క్షౌరం చేస్తే ఇప్పుడు కొడుకు తండ్రికి క్షౌరం చేస్తున్నాడు. పైసా ఖర్చు లేదు కదా. ఇంతకీ సంబంధం సంగతి ఏం చేసావు? ఏం చేయడం ఏమిటండి, లక్షణంగా ఖాయం చేసుకొచ్చాను. ఏం చేసావు? మీరు 2 ఎకరాల పొలం ఉండాలన్నారు? 4. 8 ఎకరాలు ఉన్నా. మీరు ఎన్ని ఇళ్ళు ఉండాలన్నారు? 1. 10 ఇళ్ళు ఉన్నాయి. అయ్యో బాబోయ్, మీరు ఇతగాడి మీద ఖర్చు పెట్టిన మొత్తం చూస్తే 1,00,000 రూపాయలైంది, కానీ వాళ్ళు 10 లక్షలు ఇస్తా ఉన్నారు. 10 లక్షలే? కానీ ఒకటే లోపం, ఏమిటా? కళ్ళు లేవు. నాయనలు అమ్మాయి ఊరుగా. కళ్ళున్న దగ్గర నుంచి అవి కొనండి, ఇవి కొనండి, అవి కొనండి చంపేస్తారు. కళ్ళు లేవనుకో, టీవీ కొనక్కర్లేదు,
సినిమాకి తీసుకెళ్ళక్కలేదు ఊరు కొనక్కలేదు ఏమీ అక్కర్లేదు ఓన్లీ కాపురమే ఏమంటావు బా, కళ్ళు లేని అమ్మాయి కాదండి, ఆ. అమ్మాయి తండ్రికి. మరీ మంచిది మనకు కావాల్సినంత తెల్ల కాగితాల మీద రాసేసి ఆ గుడ్డ చేత ఒక్క వేలు ముందు నొక్కించేస్తే సరి వేయించేస్తావుగా వేలుముద్ర కదా? తప్పకుండా వేయించేస్తా. ఆ పని చేయించావు అనుకో ఆకాశం అంత పందిరి ఆ? భూదేవంత అరుగు ఓహో. మేళాలు తాళాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కచేరి జ్యోతిలక్ష్మి డాన్స్ స్వీట్ హాట్ గోడ గొడవ అయ్యో బాబోయ్ మాయావదాలు పెళ్లి చూసావు కదా ఆ లెవెల్లో భోనాంతరాలు దద్దరిల్లా చేయించేస్తాను పెళ్లి ఏమో. మరి ఈ బ్యాడ్ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి? ఉంది బాబు. అయితే వెంటనే చెప్పండి సార్. చెప్పడమే కాదమ్మా, స్వయంగా చేసి చూపిస్తాను. నిర్మాణంలో దోషం ఇతని ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతనితోనే జరపడం న్యాయం. నువ్వు ఇలా రా బాబు. దేవుడి దండం పెట్టుకో. ఇది పట్టుకోండి. మళ్ళీ ఇది పట్టుకో బాబు. నీ చెవేది బాబు. అది అయ్యో జాత కలిగితే ఎంటికలు కలిపోతాయి నాయన. బాబు, ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగావంటే అలా? దోష నివృత్తి అయిపోతుంది. అలాగే ప్రారంభించు బాబు. ఏడుకొండలవాడ అలాగే. వెంకటరమణ అని బాబు. జాగ్రత్త నాయన. అలాగే బాబు. అయ్యో అయ్య బాబాయ్ పడిపోతా బాబాయ్. అయ్యో బాబోయ్ ఈ పరీక్ష పెట్టావే నాయనో. అమ్మో అయ్యో మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటాయి అనుకోలేదు నాయను. అమ్మో అయ్యో అయ్యో బాబాయ్ 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 అయ్యో అయ్యో దేవుడు ఏడుకొండలవాడ వెంకటరమణ. అయ్యో ఈ నిమ్మకాయ పడకుండా చూడు నాయన. దోషాల్లో ఎన్ని ఉంటాయి అనుకోలేదు నాయన. దోషం నాకా బిల్డింగ్ కా నాయన. అయ్యో అయ్యో అయ్యా ఎన్ని చుట్లు తిరగాలి నాయన? 3 బాబు. 3 సార్లా? ఇంకో 5 సార్లు పెట్టకపోయావు. అయ్యో అయ్యో ఇదేం పరీక్ష నాయన. ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబోయ్. ఆరిపోకుండా చూసుకోనైనా. అలాగే చూసుకుంటాను బాబు, ఆరిపోకుండానే చూసుకుంటాను నాయన. మీరు జాగ్రత్త, మీ ఇల్లు జాగ్రత్త బాబు. వారు అక్కడే ఉన్నారా? దేవుడు తండ్రి అయిపోయినాయి నాయన. 3 ప్రదక్షిణలు అయిపోయినాయి దేవుడా. దా వస్తున్నా దా వస్తున్నా బాబోయ్ దా. వస్తున్నా నాయనా. జాగ్రత్తయ్యా. అయ్యా అయ్యా రాజా గారు, ఈ క్షణంలో అదృష్టం మీ గుమ్మంలో అడుగు పెడుతున్నా, మీరు ఆశ్చర్యపడకండి. శ్రీరామచంద్ర. అయ్యో ఇటుది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఎటువైపు వచ్చారేంటి? ఈ వీధి చివరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూశాగాను. ఏంటా ఎలా ఉంది మీ ప్రేమ నగర్? ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్, ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఓ పని చేయండి, రేపు మార్నింగ్ 9 గంటలకు నన్ను ఒకసారి కలవండి. శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి. రేపు ఉదయం 9:30 నుంచి 11 దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసి కూర్చుంది కనుక ఈ పసిపిల్లలు రేపు పొద్దున 11 గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు, అభ్యంతరం పెట్టకండి. సమయానికి వీరు భగవంతులా వచ్చి. అమ్మా నా పేరు భగవాన్ దాసమ్మా. అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు, మీలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే. మా మీద దైవం నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు. వీడు తప్పకుండా వచ్చిపోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి. వస్తానండి. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి మాస్టారు? కొబ్బరికాయ, ఆనపకాయ, గుమ్మడికాయ. రేయ్ అన్ని లోపల పెట్టండి. అలాగేనా? హలో, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అబ్బో వెరీ గుడ్. నువ్వు మనిషివే కదా. ఇంతకీ ఎవరినే? నీ చెల్లెల్ని. అనుకున్నా నువ్వే సరైన జోడి అని. థ్యాంక్స్ బావా, నా గురించి నీకు తెలుసుగా. ఫోన్ చేస్తాను, ముహూర్తాలు పెట్టించు. రేయ్ రండ్రా. ముహూర్తాలు పెట్టగానే ఫోన్ చేయి. నా చెల్లెలు కన్న తండ్రిలా ఉంటాడని కట్టుకున్న వాళ్ళు ఉంటాడా ఏదవా? పందిట్ల పెళ్లి ఉంది, అర్ధైన ముందు ఉంది. ఓహో అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమొచ్చనే చెల్లెమ్మ, నీకు నచ్చినోడికి ఇచ్చి రుణం తీర్చుకుంటా. ఉందా? ఏ మేటన్న సీరియసా? చెప్పు. నేను డ్రైవింగ్ స్కూల్ నడిపే సాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకుంటాను. నీకింత కాంపిటీషన్ ఉంటుంది అనుకోలేదమ్మా. ఇద్దరులో నీకు ఎవరు సూట్ అవుతారో నేను సెలెక్ట్ చేస్తాను. ఈ లోపల నువ్వు అడ్వాన్స్ అయిపోకు. నేను జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. నేను చంపే తెలుగు